ఎగ్ గ్రేవీని ఇలా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి, చపాతీలోకి చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా గుడ్లుని ఉడికించుకొని సగం ముక్కలుగా చేసేసుకోవాలి. తర్వాత ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు, మిరియాల పొడి వేసుకొని ఈ ఎగ్ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చందమామ బయటికి రాకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన వాటిని పక్కకు తీసేసుకొని ఇదే ప్యాన్‌లో కూరకు సరిపోను ఆయిల్ కూడా వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకొని దీంట్లో పసుపు, ఉప్పు వేసుకొని చక్కగా దగ్గరగా మగ్గించుకోవాలి. కొద్దిగా ఫ్లేవర్ కోసము పుదీనా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వీటన్నిటిని వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకున్నాక ఎగ్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.